బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఆ మాయ అనే క్యారెక్టర్ను సృష్టించింది. ఆ బాణాన్ని కావ్య మీద వదిలింది రుద్రనియే. అది తానే స్వయంగా కావ్యతో ఒప్పుకొని కావ్యను ఈ సవాలు ఎదుర్కోమని సవాల్ విసురుతుంది. ఇక కావ్య ఆట మొదలు పెడుతుంది. చూడాలి మరి కావ్య నెగ్గుతుందో రుద్రాని నెగ్గుతుందో. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళితే ఇక రాజ్ కావ్య చేసిన పని గురించి కోపంగా తిట్టుకుంటూ ఉంటాడు. ఇదంతా కళావతి పనియే. కళావతి అక్కడ గనక వెళ్ళి తనను తీసుకురాకుండా ఉంటే పరిస్థితి వేరేలాగా ఉండేది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు తన బెడ్రూమ్లో. ఇంతలో ఆ మాయ వయ్యారంగా వచ్చి రాజ్ ముందు నించుంటుంది. రాజ్ ఆ అమ్మాయిని చూసి, నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వు చాలా మాయలేడివని, ఇక ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్స్ కూడానా వద్దు అంటాడు. ఇంకా ఆ అమ్మాయి ఓపెన్ అయిపోతుంది. అవును, ఇదంతా నేను కావాలని చేశాను అని. ఎందుకు చేశావు, నీకేం కావాలి అని అంటే, నేను ఏదో ₹2 తీసుకుని వెళ్ళిపోవడానికి రాలేదు. శాశ్వతంగా ఈ ఇంటి కోడలుగా కోటీశ్వరాలు అయ్యి ఈ సంపదను అనుభవించడానికే వచ్చాను అంటుంది. అప్పుడు రాజ్, ఎలా కుదురుతుంది అనుకున్నావు? దుగ్గిరాల వంశం కోడలుగా నువ్వుంటావా? అసలు నువ్వు ఆడదానివేనా? ముక్కు మొహం తెలియని వాడితో బిడ్డను కన్నానని ఇంతమంది ముందు ఒప్పుకున్నావంటే నువ్వు అసలు ఆడదానివే కాదు. ఇక నీతో కాపురం చేసి బిడ్డను కన్నా కూడానా? నీతో కాపురం చేస్తే దాన్ని కాపురం అనరు అని చాలా అవమానం చేస్తాడు ఆ అమ్మాయిని. అయినా కూడా ఆ అమ్మాయి ఏమాత్రం తగ్గదు. నేను అన్నిటికీ రెడీ అయ్యే వచ్చాను, నేను అన్నిటికీ తెగించేశాను, నువ్వు ఏమన్నా కూడా నేను పడతాను. కావాల్సింది ఒక్కటే, ఈ ఇంటి కోడల్ని కావాలి, అందుకు నేను ఏమైనా చేస్తాను అని రాజ్తో సవాలు విసురుతుంది. కానీ రాజ్ ఆ అమ్మాయిని భయపెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అమ్మాయి చాలా ముదురు, తిరిగి రాజ్నే భయపెడుతుంది. ఇంతకు తెగించి ఇక్కడికి వచ్చిన దాన్ని నీతో కాపురం మాత్రం చేయలేనంటావా అంటూ రాజ్ను లాగుతుంది. ఇక రాజ్ భయపడి ఆ అమ్మాయిని బయటికి పంపించేస్తాడు. ఇక కావ్య లోపలికి వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని తేడాగా చూస్తుంది రాజ్ను. రాజ్ ఆ అమ్మాయితో కాపురం చేయడానికి రెడీ అయ్యారంటే, అది అసలు అమ్మాయే కాదు, ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు ఎక్కడో తిరుగుతున్న దాన్ని తీసుకుని వచ్చి కొంపలో వదిలేవు. నా నెత్తి మీద బండల తయారైంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అంటే, మీరేం చేయకండి, నేనే చేస్తాను, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పేసి బయటకు వెళ్తుంది. బయట లాన్లో రుద్రాని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ మాయ అక్కడికి వెళ్ళి, ఎలా నటించాను ఆంటీ అంటుంది. ఏంటి నటించడం ఏంటి, జీవించేసావు నువ్వు అని అంటుంది. అంటే అప్పుడు అర్థమవుతుంది ఈ అమ్మాయి రుద్రాని వదిలిన బాణమే అని. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా బాగా యాక్ట్ చేసావు చిత్ర అంటే, చిత్ర ఎవరు అంటుంది ఆ అమ్మాయి. నేను చిత్ర కాదు, మాయను, మీరు మర్చిపోయారేమో. నేను ఆ క్యారెక్టర్లోకి పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాను, ఇక నేను చిత్ర అన్న విషయం మర్చిపోతాను అని అంటే, నేను చిత్ర నుంచి మాయలోకి దింపింది నేనెలా మర్చిపోతాను? చాలా బాగా యాక్ట్ చేసావు. అందరూ నేను భయపెట్టేస్తే నిజం చెప్తావేమో అని చాలా కంగారుగా అనిపించింది, కానీ ఏమాత్రం తగ్గకుండా బాగా కవర్ చేసావు అని మెచ్చుకుంటుంది రుద్రాని ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి అంటుంది, అన్నిటికీ ప్లాన్డ్గా రెడీ చేసే కదా ఇక్కడికి వచ్చాను. ఎవరికి ఏం సమాధానం చెప్పాలో, ఎవరు ఏం అడుగుతారో అన్నిటికీ నేను ముందే రెడీ అయ్యాను, కాబట్టి ఎవరికి తగ్గి సమాధానం చెప్పే ప్రసక్తే లేదు అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఆలోపు రాహుల్ వస్తాడు. ఏంటి మమ్మీ, ఈ అమ్మాయి నువ్వు పంపిన అమ్మాయా? నిజంగా రాజ్ భార్య కాదా, ఆ బిడ్డకు తల్లి కాదా అనంటే, అవును రాహుల్, ఈ అమ్మాయి నేను పంపించిన కత్తే. నేను తనను రెడీ చేసి ఈ ఇంట్లో అందరి విషయాలు చెప్పి ఇక్కడికి తీసుకుని వచ్చాను. ఇదంతా ఎలా జరగాలనుకున్నానో అలానే జరిగింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు ఇదంతా విన్న కావ్య అక్కడికి వచ్చి, ఈ కత్తి వెనకాల దాగున్న హస్తం మీద మిమ్మల్ని నేను ఊహించలేకపోయాను. తెలివిగా అక్కడికి వెళ్ళాను అనుకున్నానే కానీ ఇంత తెలివి తక్కువదానని అనుకోలేకపోయాను. మీరు ఎలాంటి వారో తెలిసి కూడా నేను ముందు జాగ్రత్తగా పడలేకపోయాను అని అంటే, ఇప్పుడు తెలిసింది కదా, వెళ్ళి చెప్పు అంటుంది చాలా పొగరుగా. రాహుల్ పక్క నుంచి, ఏంటి మమ్మీ, తను ఏం చేయాలో కూడా నువ్వే చెప్తున్నావు అంటే, తను చెప్పలేదురా. ఎందుకనంటే, ఇప్పుడు వెళ్ళి చెప్తే ఆ బిడ్డకు తల్లి ఎవరు అని మళ్ళీ మొదటికి వస్తుంది గొడవ. అప్పుడు ఆ నిజం నేను చెప్పాల్సి వస్తుంది, ఆ బిడ్డకు తండ్రి ఎవరో. ఎందుకంటే నాకు ఆ నిజం తెలుసు. నువ్వు మీ మామయ్య మాట్లాడుతున్నది నేను విన్నాను. ఆ బాబు మా అన్న కొడుకు. ఈ నిజం నాకు తెలిసింది. మీరిద్దరం మాట్లాడుకున్న మొత్తం నేను విన్నాను. అందుకే మొదలుపెట్టే అడుగు దగ్గర నుంచి మొత్తం నేనే ప్లాన్ చేశాను. నువ్వు అడ్రస్ కనుక్కొని వెళ్ళేసరికి ముందే నేను ఒక్కొక్క ముసలమ్మను అక్కడికి పెట్టి ఉంచాను. ఆ ముసలమ్మ చెప్పినట్టుగానే నువ్వు అడ్రస్కి వెళ్తావని తెలుసు. ఆ అడ్రస్లో నా మంచి అయిన ఈ చిత్రను అక్కడ పెట్టాను. మీ గురించి అన్ని విషయాలు చెప్పే పెట్టాను. అందుకే తను అంత ప్లాన్డ్గా ఇక్కడికి వచ్చింది. నేను అనుకున్నదంతా అనుకున్నట్టుగానే జరిగింది కావ్య. ఇప్పుడు వెళ్ళి చెప్తావేమో చెప్పు. అప్పుడు మా వదిన పరిస్థితి ఏంటి, మా వదిన అసలు తట్టుకోగలదా అని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇక కావ్య, చెప్తాను, అయితే ఇప్పుడు కాదు, మీకు తెలియకుండా ఏం చేయాలో అది చేసి చెప్తాను.
ఇక్క వరకు మీరు ఆట ఆడారు, ఇప్పటి నుంచి నేను ఆడతాను, చూడండి ఇప్పటి నుంచి ఆట ఎలా ఉంటుందో అని సవాల్ విసురుతుంది కావ్య. ఇప్పటి నుంచి ఎపిసోడ్ మాత్రం చాలా రసవత్తరంగా ఉంటుందని మాత్రం అర్థమైపోయింది. ఇవాల్టి ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.